ప్రెస్ లాట్. మనం ఇప్పుడున్నది జలగలబంద అనేటువంటి ప్రాంతం. ఇది సుమారు పాడేరు నుంచి 40 కిలోమీటర్ల పైన వస్తున్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో మనం ఒక పరిసరాలను మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ VBS నిర్వహించడానికి దేవుడు కృప చూపించాడు. ఈ ఊర్లో ఇది ఫస్ట్ VBS కింద పరిగణించబడింది. ఇక్కడ మనకి చాలామంది వాలంటీర్స్గా హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారో ఒకసారి మనం చూద్దాం. సో మామ మీ పేరు? అప్పలమ్మ గారు. ఏం చేస్తుంటారు మీరు? బిజినెస్సా, వ్యాపారం చేస్తారు కదా? వ్యవసాయమా, వ్యాపారమా? మామ ఒకసారి నవ్వండి. ఇది అపర్ణ గారు, అప్పలమ్మ గారు, సుందరి గారు. ఏం చేస్తుంటారు మీరు? ఖాళీ. చెల్లమ్మా స్టడీ. ఏం చదువుతున్నారా? జేఎన్ఎం రెడీ అవుతున్నావు. మీరేం చేస్తుంటారు? మీ పేరు? పీజీ చేస్తున్నారా? ఓకే. ఇక్కడి నుంచి ఎంత దూరం మీకు కాలేజ్? వైజాగ్ వచ్చి చదువుకుంటారా? అంటే ఏం చేద్దామని మీది? అంటే పీజీ చేసిన తర్వాత టీచింగా లేకపోతే గ్రూప్ వైపు వెళ్దాం అనుకుంటున్నాను. ఓ వెరీ నైస్. ఆల్ ది బెస్ట్. ప్రేయర్ చేస్తాం. ఓకే, ఇక్కడికి వద్దాం. సో ఇక్కడ చెల్లి చింతపండు వలుస్తుంది. ఇది ఇక్కడ పండిందేనమ్మా? అవును మేడం. మాకు అమ్ముతారా? నాకేనా పోలుస్తున్నారు? ఓకే. నీ పేరు? ఏం చేస్తున్నావు నువ్వు? ఇంగ్రేజ్ మేడం. నేను ఇంటర్ సెకండరీ అయిపోయింది. ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయిందా? ఏం చదువుదాం అనుకుంటున్నావు? బీఫార్మసీ. ఓకే, ఆల్ ది బెస్ట్. సో VBS కోసం వంటలు వండుతున్నారు వీళ్ళందరూ. అలా మనము అటు సైడ్ కూడా వెళ్దాము. ఓకే, వెళ్దాం పదండి. యా బ్రదర్, you're on the way. ఓకే, మళ్ళీ సెకండ్ షాట్ కంటిన్యూగా వస్తున్నాం. ఇక్కడ చూడండి పాత్రలో కుక్ చేస్తున్నారు. కుక్ చేసి ఈరోజు VBSకి వీళ్ళు ఫుడ్కి సప్లై చేస్తున్నారు. ఇక్కడ కుక్ చేసినటువంటి అయ్యగారు, పాస్టర్ గారు. ఒకసారి ఇలా చూడండి. అయ్యగారు మీ పేరు చెప్పండి ఒకసారి. సామ్యూల్ గారు. ఇక్కడ 2 సంఘాలు నడిపిస్తున్న పాస్టర్ గారు. సో తను తగ్గించుకోవడం హెచ్చింపబడును అన్నట్టుగా ఆయన తగ్గించుకొని పిల్లలందరి కోసం మంచిగా వంటలు నిర్వహిస్తున్నారు. సో ఈ పరిచర్ల కోసం ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ.